వనిత అనిత వనిత నా అందమైన అనిత కాస్తైనా నా పేద ప్రేమ పైన. మా అనిత ఏం చెప్తుందో. హలో హలో చెప్పురా. ఎక్కడున్నావే? ఎక్కడ ఉండరా? ఇంట్లో ఉన్నా. ఇంట్లోనా? సరే కానీ బయటకు రా. అగో ఏడున్నావురా? ఎక్కడున్నానా? ఇంటూ యువర్ హార్ట్. అది ఇంటూ యువర్ హార్ట్ కదరా, ఇన్ యువర్ హార్ట్. అదే నేను కూడా అదే అంటున్నానే. సరే కానీ జల్లి బస్ స్టాండ్కి రా, ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సరే వస్తాను. ఈ అనిల్ గారు ఏడుందో, ఇంటికి ఫోన్ చేయాలి ఒకసారి. అరే బస్ స్టాండ్ కాడికి రా. సరే అనితకి ఇట్లా వస్తుందట. ఏందే ఎటు పోతున్నావు? అమ్మా మీ అల్లం దగ్గరికి పోతున్నానే. మరి పిస మాట్లాడుతున్నావు, మెడలు కొడతా బిడ్డ. మరి ఏందే కాలేజీకి పోతారు కానీ ఎటు పోతారే? అవు కానీ ఇలా ఆదివారమేనా కాలేజీ ఉన్నదా? స్పెషల్ క్లాసులు ఉన్నాయమ్మా, అందుకే పోతాను. అయితే కానీ సాయంత్రం చెప్పానురా. సరేనే పోయేస్తా. రైలు ఇంకా అత్తలేరు. ఏమోరా అనితకు ఫోన్ చేసినా అత్తున్నా అన్నది ఇంకా అత్తలేదు. ఇది కూడా అత్తలేరా మా జన్మ కూడా. అత్తులేరా? ఇంత లేట్ అయింది. ఎక్కడ అనిత, నేనంటే నీకు ఎందుకు ఇష్టమే? ఏమోరా, నువ్వు అంటే నాకు బాగా ఇష్టం. నువ్వంటే కూడా నాకు మస్తు ఇష్టమే. సరే కానీ ఇలా సినిమాకి పోదామా? అమ్మో సినిమాకా? వద్దురా. మరి పార్క్ పోదామా? వద్దు. అవ్వ నువ్వు ఎప్పుడు గింతే ఎటు రావు. ఎవరన్నా చూస్తారా అటు ఇటు పోతే? నీతో నచ్చిన గోసనే గీది నాకు. మరి చూడరా ఎవరన్నా? చూస్తే ఏమవుతుందే, మన లగ్నం చేసుకునేటోళ్ళమే కదా. అందరికి ఇప్పుడే తెలియన్నా చేసుకునేటోళ్ళం అయితే? ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడైనా తెలిసేది, ఇప్పుడైనా తెలిసేది. మా ఇంట్లో మా అమ్మ ఉంచుతుందా నన్ను? అనిత, నీతో ఉంటే ఈ లోకమే మర్చిపోయినట్టుంది. ఏమోరా, నాకైతే ఫుల్ భయం అవుతుంది. భయం ఎందుకే? ఈ సాయిగాడు ఉండగా ఈ నాడి రోడ్డు మీద ఆటో ఆపి ముచ్చట పెడితే భయం కదా రా? ఎవరన్నా చూస్తే ఎట్లుంటది? ఎవరు చూస్తారే పిచ్చిదానా? నువ్వు ఇట్లా భయపడతావని వాళ్ళిద్దరిని ఆడ కింద ఉంచిన. అవునా? ఆడ కూర్చురుగా ఇద్దరు అయ్యిందా ముచ్చట్లు పెట్టుకుంటారు. అవును, ఇంతకు నీ పేరేం పేరు? అయినా నా పేరు నీకెందుకు? అయ్యో, పేరు అడిగితే కోపం రావడుతుంది. అనితతో ఎప్పుడు చూడలేదు, కొత్తగానే పడుతున్నావు కదా, అందుకనే అడుగుతున్నా. అనిత నా ఫ్రెండు. అవునా? అయినా నీ డ్రెస్ బాగుంది. అవునా? చాలులే నీ పోడు మాటలు. కోపంలో కూడా మస్తు అందంగా ఉన్నావు తెలుసా నువ్వు. చాలు పొంగెత్తిన గారికి మత్తు. ఇంతకీ ఆటోలు వాళ్ళు ఏం ముచ్చట పెడుతురు, ఏం చేస్తున్నారు అంటావు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు? అబ్బో, నువ్వు పోయి మనకొచ్చిందా ముచ్చట? పోదాం తీయే ఆగు. అరే అనిల్, దారా పోదా. అయిపోయిందారా మీ ముచ్చట? అయిపోయింది. మీది అయిపోయిందా? అయిపోయింది. ముచ్చట బాగా పెడుతున్నావు. పోయిరా ఇంకా పోయా ఖచ్చితంగా ఏంది? ఏమైతే తాగు తీసుకోరా. అరే అనిత అంటే నాకు మస్తు ఇష్టం రా.
ఆయనతో కోసం ఏమన్నా చేస్తారా? కానీ వాళ్ళు ఇంట్లో ఒప్పుకుంటారా? ఒకసారి అడిగి చూడు. అనేది ఎంత మంచిదిరా. అవునరా, మస్తు మంచిదిరా. మందు పోయి. సరే. ఆ పక్కంటి పోరిని లవ్ చేస్తున్నావారా నువ్వు? ఏం లేరా, మనం బాగానే ముచ్చట్లు పెడుతున్నావు కదా ఇంకా. మీరు అంతే ఆడ ముచ్చట పెడుతున్నా ఇకపోయి అట్లా ఏదో నా ప్రయత్నం చేసిన. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. అదేం లేదురా. అనిత నేను ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఎట్లారా? ఏం మాట్లాడుతున్నావురా? అది నన్ను పెళ్ళి ఎందుకు చేసుకోరా? ఒకవేళ అది ఇట్లా నన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో, అక్కడనే చచ్చిపోతా. అట్లా ఎందుకు అంటున్నావురా? ఏదో నేను జోకొద్దన్నా. మూడంతా డిస్టర్బ్ చేసిన. సారీరా. రావాలి వేములవాడ గుడి బస్ స్టాండ్. అరే ఏందిరా, ఇవ్వాలి అత్తలేరు కదరా గీత కనమోరినా కూడా. ఏమోరా, వీళ్ళిద్దరు కూడా వస్తలేరు కదా. ఇలా చెల్లె రాలే. ఇంకేం పని గొప్ప ఎక్కువ చల్ కొంచెం. చెల్లెయ్యాలి నువ్వు ఒక మా జన్మ రాలేదన్నయ్య, అది బర్ల కాడికి పోయిందట. దీని అయ్యా దాని ఎప్పుడు పని చెప్తూనే ఉంటాడు, దానికి ఒక్కసారి కూడా అలా ఎత్తారా సరిగ్గా. ఆగురా నువ్వు. మా చెల్లె పని చేస్తే దాన్ని ఏకని చెప్తున్నావు నువ్వు. అది ఊరికి ఎట్లా పని చేస్తుంది, కనీసం దీని చదువుకొని ఊకే కాలేజీకి పోతారా? ఇక నువ్వు మంచిగా ఉన్నారా? అదే బర్ర కత్తుంది, ఇదే బర్ర కత్తుంది. దాని సోప మా చెల్లెని చూసి నేర్చుకోయా నువ్వు. నాకు రావు పనులు. ఏమత్తాయి మరి? చూడన్న ఎట్లా మాట్లాడతాడు. అది గట్టిన మాట్లాడతారా? పట్టించుకోకరా ఈ మాటలు. దిగురా అరే. అరే ఎవరైనా నచ్చనాను వీలు ఆడుంటాం. సరే వెళ్ళారా? నీళ్ళు జాగ్రత్త. ప్లేస్ ఎంత మంచిగా ఉందనే కదా నేను వేసుకొచ్చింది. అనిత ఇవాళ ఒక్కరోజు కాలేజీకి పోకపోతే అయిపోతుంది కానీ. ఎగ్జామ్స్ ఉన్నాయిరా, పోవాలి. ఏమన్నా అంటే ఎగ్జామ్స్ అంటూ ఎప్పుడన్నా ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చేసినావా? ఇట్లా ఎగ్జామ్స్ లేకపోతే ఉండపోదునారా? ఇప్పుడు ఎగ్జామ్స్ అంటావు, మరి ఏం చేయాలి చెప్పు. సరే కానీ అనిత పెళ్ళి ఎప్పుడు చేసుకుందామే? నాకు మాట్లాడతలేవు, కొంపదీసి వదిలేద్దామని అనుకుంటున్నావా? లేచి గట్ల ఎందుకు వదిలేస్తారా? మెంటలోడా గట్ల ఎందుకు మాట్లాడతాను? నువ్వు నన్ను వదిలేవు కదా. నేను ఎందుకు వదిలేస్తారా? పిచ్చా? ఆ మాట కూడా నేను వినాలనుకుంటలేదు. నేను వదిలేయరా? ఎందుకు టెన్షన్ పడతాను నువ్వు? ఏమో నేను భయం అవుతుంది నాకు. ఎందుకు భయం? నా మీద అంత నమ్మకం లేదా నీకు? ఉన్నది నమ్మకం ఏంది, నువ్వంటే నాకు పిచ్చే. మరి ఎందుకు నమ్ముతలేవు? ఆ మాట కూడా తీసుకోలేనంటాను. ఏమో నేను నాకు పిచ్చిలేస్తుంది నువ్వు అట్లా మాట్లాడితే. సరేరా, కాలేజీ టైం అవుతుంది, పోదాంపా. ఒక 2 నిమిషాలు ఉండొచ్చు కానీ ఏమన్నా అంటే పోదామంట ఊకే. అత్తున్నా ఆగు. ఎంతసేపు రా పోరు వేడేస్తున్నాడు ఫోన్ అత్తున్నా. ఆపురా సాయి, ఇక్కడ ఆపురా. ఏమైంది ఇక్కడ ఎందుకు? ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారా నేను కాలేజీకి? ఆడ దించుతుందా ముందట? ఏమద్దు, అందరు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చూస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది. సరే అర్దిగురా.
అనిత లవ్ యూ, జాగ్రత్త. ఏమైంది ఎంతసేపు? అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. అవునా, ఇంటికాడ కొంచెం లేట్ అయింది. ఇప్పుడే అన్నయ్య వచ్చి డ్రాప్ చేసి వేయండు. అవునా, సరే కానీ సినిమా పోదాంపా. అబ్బా సినిమాకి అది కానీ షాపింగ్ పోదాంపా. షాపింగా? సరేపా. నా వెనకెందుకు వస్తున్నావు? నీ వెనుకోవాలి వస్తుర్రే, ఇది రోడ్ కాదా? రోడ్ మీద రావద్దా? ఏదో నీ వెనక వచ్చిన పెద్ద ఫీల్ కావడుతుంది. మంచిగా నీ మాటలు రాయిపోయి కొట్టబడుతుంది. అనకపోతే ఏందో భయమా నీకేమన్నా? భయపడమని అంటలే, నేను మంచిగా మాట్లాడంటన్నా. నీకు ఇదివరకే చెప్పినా కదా నా వెనక రాకని. ఎందుకు వస్తున్నావు నా ఎంబడా? ఇన్ని రోజుల నుంచి నీ వెనక ఎందుకు తిరుగుతున్నా నీకు తెలియదు ఆయే. నువ్వంటే ఇష్టం ఎప్పటికీ నీ వెనక తిరుగుతున్నా. నిన్ను ప్రేమిస్తున్నానే. ఐ లవ్ యూ. ఈ లవ్వులు గివ్వులు నాకు అవసరం లేదు. నువ్వు ఇట్లాంటి వేషాలు ఇంకోసారి వేసావు అనుకో, దవడ పనులు రాలుతాయి. అరే సాయి ఇగరా, ఇగరా ఇగరా. ఏంటిదే? పని ఉంది కదా, కూకొని తోట మాట్లాడుతుంది. ఏంటిదే? అమ్మాయిలతో బాగా తిరుగుతున్నావురా. నేను ఎప్పుడు తిరిగినే? నిన్న ఆటో మీద కనబడు, మళ్ళీ నేను ఎప్పుడు తిరిగినా అంటున్నావు. పిల్లలు ఇలా రేపు ఆటోలు మంచిగా లేరు, ఎందుకు తిరుగుతున్నావురా గట్లా? నేను తిరగలేదు, కిరాయివేనా? కిరాయి కాదు, ఆటోలో చూసినా నేను అబద్ధం ఆడకు. ఇంకోసారి తిరిగినట్టు కనబడితే మంచిగా ఉండదు. ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవు, బట్ట కలిసి మీరు ఎత్తురు తెలుసా? సరే, ఇంకోసారి గిట్ట నాకు కనబడితే మంచిగా ఉండదు నేను చెప్తున్నా. నువ్వేమనుకుంటున్నావు కానీ సరే, గిందికే పిలిచినావు. దీని గురించే కూరగాయలు ఇవాళ రేపు ఇటు చూసినా కానీ మంచిగా లేదు. మళ్ళీ అన్నీ నీ మీదకి వస్తాయి, మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది మరి నీకు. అది గుర్తుంచుకొని పని చేసుకో. నేను అయిపెట్టుకోకున్నా, వేరే వాళ్ళు అయితే ఏమంటారు? అలా అవే చెప్పినంటే నేను ఇంటికి వచ్చి దంచుడు దంచుతారు. ఇది మా సాయిగంలో అనిత లెక్క ఉంది కదా, ఈడోడు దీని మీద బండి మీద ఎక్కించుకోబోతుండు. ఈ విషయం వెంటనే సాయిగానికి చెప్పాలి. మా అనిత ఏం చేస్తుంది? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో, ఏడున్నావే? ఇంట్లోన్నా. ఇంట్లోనా? ఒకసారి బస్ స్టాండ్ కాడికి రా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకుంటానా. ఒక 5 నిమిషాలు రా, చూడబుద్ధి అవుతుంది నాకు నిన్ను. నేను రానబ్బా. హలో హలో, కడి చేసింది ఏంటి? ఇవాళ ఎగ్జామ్ వదిలేసుకొని వచ్చిన నీకోసం. అవునా? సరే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళి చేసుకుందాం తీయ, ఇప్పుడు ఏం మస్తు. ఎందుకు మోసం చేద్దాం అనుకుంటాను? ఏంది నేను మోసం చేస్తాను నిన్ను?